ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. గ్రూప్ దశలోనే తలపడబోతున్నాయి. అయితే భారత్ పాక్తో క్రికెట్ మ్యాచ్లకు రెడీ అవుతుండడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. గత మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో కాశ్మీర్ సరిహద్దులో 20 మందికి పైగా భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదానికి గురిచేసింది. ఈ ఘటనను ఖండిస్తూ పాక్తో అన్ని సంబంధాలను కేంద్ర ప్రభుత్వం తెంచుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్తో ఆడటానికి పలువురు ప్రముఖ భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆ మ్యాచ్ కూడా రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకసారి కాకుండా 3 సార్లు తలపడే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామంపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టుతో ఆడబోమని భారత్ ఖరాఖండిగా చెప్పి ఉండాల్సిందని, లేదా ఆసియా కప్ టోర్నమెంట్ నుంచే భారత్ తప్పుకొని ఉండాల్సిందని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. అసలు బీసీసీఐ ఈ టోర్నమెంట్కు ఎందుకు అంగీకరించిందని ప్రశ్నిస్తున్నారు. సైనికుల ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా అని పలువురు సోషల్ మీడియాలో బీసీసీఐని నిలదీస్తున్నారు. నిజానికి 2007 ముంబై ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేవు. అప్పటి నుంచే భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదు. కానీ ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి వాటిలో తటస్థ వేదికలపై మాత్రం భారత్ పాక్తో తలపడుతోంది. పహల్గామ్ దాడి తర్వాత ఈ టోర్నీల్లోనూ భారత్ జట్టు పాక్తో మ్యాచ్లు బహిష్కరించాలన్న వాదన వినిపిస్తోంది.